ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు విశ్లేషకులు విజయ్ గారు. గుడ్ మార్నింగ్ అండి. విజయ్ గారు, ఒకవైపు ఈ హెచ్యు కంచగచ్చిబౌలి భూముల వ్యవహారం అనేది ఇంకా రేపు విచారణకు రాబోతుంది. సుప్రీంకోర్టు విచారించనుంది నివేదిక తీసుకొని. మరోవైపు చూసుకుంటే ఇక్కడే మామిడిపల్లికి చెందిన రైతులు దాదాపు 2 దశాబ్దాలుగా కూడా వాళ్ళు ఇంకా పరిహారం అందలేదని వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 444 ఎకరాలు తీసుకుని పైసా పరిహారం ఇవ్వలేదు. సో 186 మంది రైతులు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో రీసెంట్గా లీగల్ క్లియరెన్సెస్ అన్నీ కూడా వచ్చినాయి, మరి మాకు పరిహారం కూడా ఇవ్వలేదు, దేనికోసం తీసుకున్నారో ఆ పనులు కూడా జరగలేదు, కాబట్టి ఖచ్చితంగా మా భూములు మాకు ఇవ్వాలంటూ వాళ్ళు అడుగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది 2 దశాబ్దాల నుంచి కనీసం న్యాయం జరగలేదంటే? ఇప్పుడు ఇక భూములకు సంబంధించి ఎస్సీది వెనక్కిపోయేటట్టు కనిపిస్తుంది. ఇక అది మళ్ళీ వేలం వేసి భూమిని అమ్ముతారా లేదా, సుప్రీంకోర్టులో ఉన్నది అది తేలడం, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ నెక్స్ట్ ఈ భూముల మీద రాష్ట్ర ప్రభుత్వానికి కన్నుబడ్డట్టుగా అనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళకి తీసుకున్నటువంటి ఈ సేమ్ మొన్న వచ్చినటువంటి బిల్లిరావు దాంట్లోనే ఈ కేసు కూడా విజయం సాధించింది. గవర్నమెంట్ ఆయన కేటాయించేది ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి. అప్పుడు మా అవసరం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కోసం తీసుకున్నటువంటి భూమిని దేనికి యూజ్ చేయలేదు చేపట్టి మళ్ళీ మా భూములు మాకు ఇవ్వలేదు, నష్టపరిహారం ఇవ్వనందున ఏంది మా భూములు మాకే ఇవ్వండి అని రైతాంగం అడుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఇది. దీనికి ప్రభుత్వం న్యాయం చేయాలి. దీన్ని ఏం చేస్తున్నారు, మళ్ళీ దీన్ని వేలం వేసి టీజీఐఏసీకి అప్ప చెప్తారా ఇంకెవరికి అప్ప చెప్తారో వేసి మళ్ళీ పైసలు దండుకునే కార్యక్రమం ఏదైనా చేసే అవకాశం కనిపిస్తుంది. అందుకే రైతులు ఏం చేస్తారు, మా భూ మాకు నష్టపరిహారం వేయలే, అప్పుడు ఆ నష్టపరిహారాన్ని కాకుండా భూములు ఏంటండి ప్రభుత్వం వీళ్ళని రైతాంగాన్ని పరిగణలోకి తీసుకొని వాళ్ళు చేస్తున్న ఆందోళనలు, ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందిని, వాళ్ళంతా వెనుకబడినటువంటి సామాజిక నేపథ్యం ఉన్నటువంటి రైతాంగమే ఎక్కువగా ఉన్నటువంటి, అంటే వీటికి సంబంధించి కూడా మళ్ళీ అదే స్టోరీ కనిపిస్తుంది. ఎయిర్పోర్ట్ కోసం సేకరించి ఇతర కంపెనీలకు సంతర్పణ చేసిన సిచ్యువేషన్, మళ్ళీ అక్కడ కూడా బిల్లిరావుకే చంద్రబాబు కట్టబెట్టిండు, రద్దు చేసిండు, అయిపోయింది. ఇప్పుడు లేటెస్ట్ పరిస్థితి ప్రజలకు చెందాలి, రైతాంగానికి రావాలి. ఆ రైతాంగం భూములు ఆ రైతాంగానికి ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇంకేదైనా ప్రభుత్వ భూమి అదనంగా ఉంటే దాన్ని ప్రభుత్వ అవసరాల కోసం డెవలప్మెంట్ కోసం వాడుకోండి. అంతేగాని రైతులకు సంబంధించినటువంటి భూములని రైతులకే తిరిగి ఇచ్చేయండి. ఎందుకంటే అక్కడ మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, సుప్రీంకోర్టు అది పాత వాళ్ళకి చెందుతుందనే అట్టే ఇచ్చారు. అంటే ప్రభుత్వం సేకరించింది కాబట్టి ప్రభుత్వం వాళ్ళకి అప్పుడు నష్టపరిహారం ఇచ్చినా ఒక తీరు ఉంటుంది, నష్టపరిహారం ఇవ్వకుండా తీసేసుకున్నారు ఇస్తాము అని చెప్పి, అంటే మోసం చేసినట్టు. అందుకే ఇన్నాళ్ళ ఆగి విజయం సాధించినటువంటి నేపథ్యంలో వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు ఏం చేసుకుంటారు, వాళ్ళు ప్రైవేట్ భూములు అయితే వాళ్ళు అమ్ముకుంటారు, లేదా వ్యవసాయం చేసుకుంటారా ఇంకేం చేసుకుంటారో అది వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ భూములు కొట్టేయటానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవద్దు, వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వాలి. అందుకే మొత్తం ఎస్సీ భూములకు సంబంధించిందో ఓ రకమైనటువంటిది, దీనికి సంబంధించినటువంటిది ఒక రకమైనటువంటిది. భూములకు సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త తనఖా పెట్టి అప్పులు తీసుకురావడం, ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి ఎక్కడొస్తుందో మేము ఎడ దొరికిపోతామో అనే దాంతో ఆ పరిధిలోకి రాకుండా ఒక బ్రోకరేజ్ సంస్థని భూముల తనఖా పెట్టడానికి ఒక బ్రోకరేజ్ సంస్థను ఏర్పాటు చేసుకొని ఆ బ్రోకరేజ్ భూముల వాల్యూ వాళ్ళే కట్టి బ్యాంకుకి అన్ని సమర్పించి బాండ్స్ విడుదల చేసి మళ్ళీ అది డైరెక్ట్ డబ్బులు ఇస్తే బాగుండదు బాండ్స్ విడుదల చేసి ఆ బాండ్స్ను ఎవరెవరో కొన్నట్టు అది క్యాష్ చేసుకొని మొత్తం డొంక తిరుగుడు వ్యవహారం భూములను తనఖా పెట్టి మళ్ళీ ఆ భూములు కూడా ఎవరు కొనాలో వీళ్ళే చెప్తుంటారు, ఆ బాండ్లు ఎవరు కొనాలో కూడా వీళ్ళే చెప్తారు అన్నట్టు. పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వాళ్ళకి వాళ్ళకి తెలిసిన మీరు ఈడ 20 ఎకరాలు కొనండి, ఈడ ఇన్ని కొనండి, ఇన్ని కొనండి బ్యాక్ డోర్ నుంచి చెప్తారు. చెప్పి అయ్యే భూములు మళ్ళీ వీళ్ళు కొనే ఇట్లాంటి నాటకాలు ఇట్లాంటికి సంబంధించినవి ప్రభుత్వం మీరు ప్రభుత్వం అండి, ఇది ఒక రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనట్టు ప్రభుత్వం. రియల్ ఎస్టేట్ వాళ్ళు దొంగలు చేసినట్టు ఇది వ్యాపారం చేసినట్టు ప్రభుత్వం ఇట్లా వ్యాపారం చేసినట్టు చేయడం ఏంటండి, అభివృద్ధి మీద కాకుండా కాన్సంట్రేషన్ మొత్తం భూముల మీద తనఖా ఆ రకమైనటువంటి పరిపాలన, ఆ రకమైనటువంటి ఇవన్నీ కొత్త కొత్త సాంప్రదాయాలు ఇవన్నీ ఏమైందంటే ఇప్పుడు వీళ్ళే క్రియేట్ చేస్తున్నారు. దేశంలో కానీ ఏదైనా ఎక్కువ కాలం పరిపాలించింది ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ, అన్ని చెడు సాంప్రదాయాలన్నీ వీళ్ళే క్రియేట్ చేసినటువంటి సిచ్యువేషన్. అవి ముదిరి ఇంకొకరు వస్తూ ఉంటే వేరే తిరిగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇది కూడా వీళ్ళే
ఓపెన్ చేసినట్టు తనఖా పెట్టి ఎఫ్ఆర్బిఎం పరిధి రాకుండా ఎట్లా దొంగతనంగా ఏం తెచ్చుకోవాలి, మళ్ళీ అవి ఎట్లా చేయాలి అనేది ఇది కొత్త సంప్రదాయము, దానికి చట్టబద్ధత చేస్తున్నటువంటి. ఇది నెక్స్ట్ వచ్చేటోళ్ళు ఎవరున్నా ఇంతకంటే ఇంకెక్కువ చేస్తారు తప్ప తక్కువ. అందుకే ప్రజల ఆస్తులను రక్షించాల్సినటువంటి ప్రజాప్రభుత్వాలు ప్రజల చేత ఎన్నుకున్న రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలన చేసి ఒక సమ్మిళిత అభివృద్ధి కోసం కృషి చేయాలి తప్ప ఇష్టం ఉన్నటువంటి హామీలు ఇచ్చి అధికారం కోసమే ఇష్టం ఉన్నట్టు మాటలు మాట్లాడి అధికారం వచ్చినాక మొత్తం పర్యావరణం లేదు, భూములు లేదు, ఇక ఆడ ఏది లేదు, మొత్తం అమ్ముకోవాలి, తనఖా పెట్టాలి, పైసలు లేవాలి అనే లక్ష్యంగా పనిచేస్తే ఇక అది అభివృద్ధి ఎందుకైతుంది? ఇక అది మీ అధికారం కోసం, ముఖ్యమంత్రి పదవి కోసం మేము రావాలి, 5 ఏళ్ళు ఉండాలి, చేసేకాడికి చేయాలి, వదిలిగొట్టాలి, మేము సొంతంగా సంపాదించుకొని బయటపడాలి అనే ఇదే టార్గెట్గా ఇదే సంప్రదాయంగా క్రియేట్ చేస్తే ఇక తెలంగాణ కాదు భారతదేశంలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఇదే పరిస్థితి ఉంటుంది. అందుకే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు మేము ప్రజాప్రభుత్వం అని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు చాలా ఒక స్టేట్స్మెన్ లాగా ఆలోచించి రైతాంగానికి సంబంధించినటువంటి అంశాలు రైతులకే ఆ భూములు చెందే విధంగా ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టకుండా, భూములు తనఖా పెట్టకుండా, వెనుకంగా బ్యాక్ డోర్ నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయకుండా ఉంటే చాలా మంచిది. ఎస్, అంటే ప్రభుత్వం అంటే ప్రజల శ్రేయస్సుని కాంక్షించి పనిచేయడం కాకుండా అధికారం చేతిలో ఉంది, మరి ఏ పనులు అయితే అని ఆలోచించి వ్యవహరిస్తున్న సందర్భం కనిపిస్తుంది. విజయ్ గారు, విచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సో ఒకవైపు నిన్న అంబేద్కర్ జయంతి జరిగింది, ప్రభుత్వం ఎట్టకేలకు ఫైనల్గా ఒక పోరాటం తర్వాత దాదాపు 1.5 సంవత్సరం తర్వాత మళ్ళీ మహావిగ్రహం దగ్గర అనుమతులు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి పోయి నివాళులు అర్పేలే కానీ ఇక మంత్రుల వరకు అయితే పోయిన సిచ్యువేషన్ కానీ భిన్నమైన సిచ్యువేషన్స్ కనిపించినాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకవైపు దాడులు, అవమానాలు గతంలో ఎప్పుడు చూడలేదు ఇటువంటివి. ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరంగా అనిపిస్తుంది? ఫ్రస్ట్రేషన్. ప్రభుత్వము అంబేద్కర్కి సంబంధించినటువంటి అంత కార్యక్రమం జరుగుతుంటే సార్ ముఖ్యమంత్రి రాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు వివిధ చోట్ల వివిధ రకాలుగా జరుగుతున్నాయి. ఎట్టకేలకు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇతర పక్షాలు మొత్తం ఒత్తిడి తీసుకురావడంతో నిన్న శుభ్రం చేసి పెద్ద విగ్రహం అంబేద్కర్కి సంబంధించిన 125 విగ్రహం దగ్గర ఎలో చేసిర్రు. అది కూడా ఏంది, ముందు వీళ్ళు పోయిన తర్వాతనే మిగతా వాళ్ళని ఎలో చేస్తామనడం, తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి పోనీ అని అనడం, ఇవన్నీ రాజ్యాంగానికి స్వేచ్ఛని ప్రసాదించినటువంటి వ్యక్తి, రాజ్యాంగ నిర్మాతగా ఉన్నటువంటి వ్యక్తి విగ్రహం దగ్గరికి కూడా ఇంత నిర్బంధాలు పెట్టి చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి లేదు. ఎందుకు అట్లాంటి వాతావరణం కల్పించడం ఈజీ? అసలు ఇట్లాంటి వాతావరణం లేకుండా ఒక స్వేచ్ఛగా ప్రజాస్వామ్యయుతంగా ఈజీగా మూవ్ అయ్యే విషయం అది. పెద్ద దానికి ఇంత నిర్బంధాలు పెట్టి డిమాండ్ చేయించుకొని, ఆందోళన చేయించుకొని గేట్లు ఓపెన్ చేయాల్సినటువంటి పరిస్థితులు అయితే లేవు. వీళ్ళు మళ్ళీ దేశవ్యాప్తంగా రకరకాల సూత్రాలు చెప్తుంటారు. రాహుల్ గాంధీ రాజ్యాంగం పుస్తకాలు పట్టుకొని ఇవన్నీ చెప్పేదానికి చేసేదానికి ఇంప్లిమెంటేషన్ చేసేదానికి సంబంధం లేకుండా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అది ఏ విషయంలో కావచ్చు. అంబేద్కర్ జయంతి సంబంధించినటువంటి విగ్రహానికి సంబంధించి కూడా ఆ రకమైనటువంటి పరిస్థితి. ఇక కామారెడ్డిలో అయితే కనీసం నిన్న ఒక ఫ్లెక్సీ పెట్టినందుకే నాయకుడిని కొట్టి లాఠీ చార్జ్ చేసి గుంజుకపోవడం, అంత ఒక వ్యక్తిని బట్టలు ఊడిపోతే కూడా అంత ఈజీగా పక్కకు తీసుకొని చేయొచ్చు. అంత లాక్కెళ్ళాల్సినంత సీన్ లేదు. వాళ్ళు టెర్రరిస్టులు కాదు, వాళ్ళు ఏమైనా పారిపోయి ఇంకేదైనా దొంగతనం చేసి పారిపోయేటువంటి వాళ్ళు కాదు. అంబేద్కర్కు నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి వాళ్ళే. ఫ్లెక్స్ పెట్టి తీసేయాలంటే తీసేసిరు అనుకోండి, ఆయన అంత ఘోరంగా హింసలు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా రక్షించాలి వాళ్ళే. ఏదైనా ఇబ్బంది చేస్తున్నటువంటి షర్టో ప్యాంట్ అది పోతే మంచి పక్క తీసుకొని వాళ్ళకి ఇంకా మర్యాదగా చూడాల్సినటువంటి వాళ్ళు అంత మర్యాద లేకుండా అమర్యాదగా ప్రవర్తించి ఒక హింసాత్మకంగా హింస పెట్టినట్టే దాదాపు మానసికంగా, అదేవిధంగా శారీరకంగా ఎట్లా ఏ రకంగా ఆలోచించాలి ప్రభుత్వం అనేది ఈ రకమైనటువంటి అంబేద్కర్ జయంతి రోజే అంబేద్కర్ సంబంధించినటువంటి కార్యక్రమాలకే ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నట్లయితే మీరు ఎందుకు అసలు 16 నెలలకే ఈ రకమైనటువంటి వాతావరణం ఎందుకు క్రియేట్ చేసి పెట్టుకుంటున్నారు? మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే, రాష్ట్ర పరిపాలకులు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చేసేది ఏదైనా ఉంటే కూడా అది ఏం చేయని కిందనే పోతున్నట్టుగా అనిపిస్తుంది. ఏం చేయట్లేదు అసలు. మొత్తం ప్రభుత్వం ఇంత నిర్బంధాలు, ఈ రకమైనటువంటి స్వేచ్ఛ లేదు.
ప్రజాప్రభుత్వం అని చెప్పుకున్నాం, మేము ఫస్ట్ రోజు వచ్చి ఇది చేసినామని అంటే ఈ చర్యల వల్ల ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత అయితే వస్తున్నది. కార్యక్రమాలు ఏ ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు, ఫ్రస్ట్రేషన్ కానీ ప్రభుత్వంలోనే ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది. ముఖ్యమంత్రికి ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు, ముఖ్యమంత్రికి ఉన్న ఫ్రస్ట్రేషన్ ని మంత్రుల మీద పడుతుంది, మంత్రుల ఆఫీసర్ల మీద పడుతుంది, ఆఫీసర్ పోలీసుల మీద కింది స్థాయి వరకు పడి ఏం చేస్తున్నారో ఏం చేయట్లేరో వాళ్ళకే అర్థమవుతలేదు. చిన్న విషయాన్ని కూడా పెద్దగా అయిపోయే విషయం కనిపిస్తున్నది. ఆ రకమైనటువంటి ఒక లక్ష్యం లేని ప్రభుత్వము, ఒక ప్రజాకోణం లేని ప్రభుత్వము, ఒక రైతాంగానికి పట్ల సానుభూతి లేని ప్రభుత్వము, ఒక సామాజిక కార్యకర్తలు ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళ ఒక ప్రశ్నించేటువంటి వాళ్ళ మీద ఏ మాత్రం కనీసం మానవత్వం చూపినటువంటి ప్రభుత్వంగా మిగిలిపోతుంది. రైట్, మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య గారు. గుడ్ మార్నింగ్ రాజయ్య గారు. ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరంగా అనిపిస్తుంది అంబేద్కర్ జయంతి రోజున జరిగిన పరిణామాలన్నింటినీ కూడా? మరోవైపు డిక్లరేషన్ హామీ ఇచ్చింది కానీ దాని ఎక్కడ కూడా అమలుకు నోచుకోని పరిస్థితి. ఒకవైపు మోసం చేయడం, ఇంకోవైపు దౌర్జన్యం చేయడం, అవమానించడం అనేది గతంలో ఎప్పుడైనా చూస్తుందా? ఎట్లా అర్థం చేసుకుంటారో నిన్న జరిగిన పరిణామాలన్నింటినీ కూడా? నిజంగా నిన్న ప్రపంచమంతా కూడా డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను గొప్పగా జరుపుకునే సందర్భం. మనకు ప్రత్యేకంగా పెద్దలు కేసీఆర్ గారు ఒక్కడిగా మొదలుపెట్టిన తెలంగాణ ఉద్యమం, అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ఏ రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి అనే దానికి ఆర్టికల్ 3 ప్రకారము రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా అహింస మార్గంలో ప్రజలను చైతన్యతం చేసి రాజకీయ పార్టీలను ఒక్కటి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మరి ఆ ఇచ్చిన తెలంగాణ స్ఫూర్తి అంబేద్కర్ గారు. సో అంబేద్కర్ గారి జయంతి రోజును జరిపించాలని ఆయన జ్ఞాపకంగా 125 అడుగుల విగ్రహాన్ని పెడితే దాదాపు 16 నెలల కానుండి అది కంచెలో పెట్టినట్టు, అంటే దానికి చెరసాలలో పెట్టినట్టు పెట్టి ఆగమేఘాల మీద నిన్న మరి అక్కడికి చేసి కనీసము రేవంత్ రెడ్డి గారు అక్కడ నివాళులు కూడా అర్పించిన సందర్భం లేదు. మరి ఎక్కడ కూడా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని లేదా ఆలోచనను ముందుకు తీసుకుపోయినట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయట్లేదు. అడావుడిగా మొత్తము ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గేతో చేయించే కార్యక్రమం, యూత్ డిక్లరేషను ప్రియాంక గాంధీతో చేయించే ప్రయత్నం, తర్వాత రాహుల్ గాంధీతో రైతు డిక్లరేషన్ చేయించే కార్యక్రమం, మొత్తం మేనిఫెస్టోని సోనియా గాంధీతో చేయించే ప్రయత్నం, ఇట్లా అనేక ఢిల్లీ పెద్దలతో, ఎందుకంటే మనం దొరికిపోతామనే ఉద్దేశంతో ఎప్పటికీ దొరకని ఏఐసిసి ఢిల్లీ పెద్దలతోటి ఆగమేఘాల మీద ఎట్లా మనం అధికారం వచ్చేదైతే ఎట్లా లేదు సచ్చేది లేదనే ఉద్దేశంతో అలివిగాలి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి మొత్తం కూడా 10 సంవత్సరాల తెలంగాణను విధ్వంసం చేయడానికి మొత్తం కూడా మరి అడవులను ముఖ్యంగా మరి ఇక్కడే కాదు కర్ణాటకలో కావచ్చు, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో కావచ్చు, తర్వాత తెలంగాణ కావచ్చు, ఎక్కడైతే కాంగ్రెస్ అధికారంలో ఉన్నదో అక్కడ మరి ఈరోజు అడవుల మీద పడి ఏది దొరికితే అది ప్రభుత్వ భూమిలో పక్క అమ్మేస్తున్నారు. మరి హైదరాబాద్ నడిబొడ్డులో మరి వందలాది బుల్డోజర్లు పెట్టి వన్య సంరక్షణకు వినాశనం కలిగించేట వన్యప్రాణులకు ఏమంటారు ప్రాణహాని చేసి మొత్తము అక్కడున్న పక్షులు కావచ్చు, జింకలు కావచ్చు, అనేక రకాల కారణాలు కాకుండా వాల్టా చట్టం ఉన్నప్పటికీ చెట్లను ఇష్టం ఉన్నట్టు నరికేయడం, 1, 2, 3 సార్లు 4 సార్లు అబద్ధం ఆడతారు. ప్రతిరోజు అబద్ధం ఆడే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దొంగ అన్నట్టు చేసింది దొంగతనం, ఏఐసిసికి కుదబెట్టాలనుకున్నది నిజం. ఇదంతా మళ్ళా ప్రజలను మసిమూసి మారడికాయ చేయడానికి ఈరోజు ప్రతిదీ కూడా సాగ్గా చెప్పేసి మళ్ళొక్కసారి సుప్రీంకోర్టులో కూడా అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఈరోజు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి తెలంగాణ వచ్చిందని ఒక పక్కన 125 అడుగుల విగ్రహం పక్క అయితే దాని పక్కనే సచివాలయానికి మరి రాష్ట్ర పాలన జరిగే సచివాలయానికి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి పేరు పెట్టడం, అంతేకాకుండా కొత్తగా నిర్మించిన పార్లమెంటు కూడా అంబేద్కర్ గారు పేరు పెట్టాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సీఎం గారు తర్వాత ప్రజలందరూ కూడా కోరుకోవడం జరిగింది.
అక్కడ కేంద్ర ప్రభుత్వం ఆ పని చేయలేదు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము వచ్చిన కాడి నుండి విఫలమైన తెలంగాణ అని చెప్పడానికి ప్రతి దానికి కూడా మరి ఎక్కడ అంటే ఏమంటారు, ఏది ఓపెన్ చేస్తే దానికి పేరు వస్తుంది, బీఆర్ఎస్ ప్రభుత్వానికి పేరు వస్తుంది, కేసీఆర్కి పేరు వస్తుంది అని చెప్పేసి ఇప్పటివరకు అంబేద్కర్ విగ్రహానికి తాళాలేసి ఉంచే కార్యక్రమం కావచ్చు, తర్వాత అక్కడో ఇక్కడో ప్రాజెక్టులు మరి రిపేర్లకుంటేనో సమీక్షలు చేయకుండా, సమీక్షలు చేసేది ఉంటే ఉదాహరణకి ఇక్కడ కాళేశ్వరం కావచ్చు, దేవాదులు కావచ్చు, మంచి సమీక్ష చేసి ఇచ్చేయంటే ఈరోజు వేలాది ఎకరాలను మరి ఎండిపోకుండా రైతుల ఆత్మహత్యలు చేసి కూడా కాపాడే పరిస్థితి ఉండే. కానీ రైతు డిక్లరేషన్ అయితే రైతులకు అతి లేదు గతి లేదు, అదేవిధంగా యువతకు డిక్లరేషన్ చేసుకుంటే వాళ్ళకు నిరుద్యోగం లేదు, వాళ్ళను అశోక్ నగర్ దగ్గర పశువులు లాగినట్టు లాగి కొట్టే పరిస్థితి మనం చూసినాం. అదేవిధంగా నిరుద్యోగులు ఇప్పటివరకు ఉద్యోగాలు ఒక్క కొత్త నోటిఫికేషన్ ఇవ్వలేదు. తర్వాత మళ్ళీ దానికి ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరణ అన్నీ ఇప్పుడే మొత్తం అయిపోయింది, ఏదో మేమో చేసేవాడు. ఆనాడు ఎస్సీ వర్గీకరణ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ముందుబడి మరి తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ ఢిల్లీకి పోవడం జరిగింది, అక్కడ మోడీని కలిసే ప్రయత్నం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా జరిగినాయి. అప్పుడు బీజేపీ అనుకూలంగా లేదు, బీజేపీ అన్నాడు ఇవ్వలేదు. ఈరోజు ఎస్సీల ఓట్లు లేదా మాదిగల ఓట్లు కావాలనుకున్నాడు మన మోడీ గారు. మరి కృష్ణమాదితో కలిసి వరంగల్ హైదరాబాద్కి వచ్చి ఆ కార్యక్రమం చేయడం, పెద్ద మీటింగ్ పెట్టి కార్యక్రమం చేయడంతో మరి అంత మాత్రాన ఆఖరిలో వచ్చి అంత మేమే చేసినామంటే కరెక్ట్ కాదు. మొదటి 2001 నుండి 2014 వరకు ఉద్యమంలో ఉన్నప్పుడు ఎంఆర్పిఎస్కు పూర్తి మద్దతు ఇవ్వడం, సహకారం ఇవ్వడం జరిగింది. ఏబీసీలకు 2014 నుండి 24 వరకు మరి ఎప్పుడు కూడా మరి బీఆర్ఎస్ ప్రభుత్వంగా ఎస్సీ వర్గీకరణను మరి అనుకూలంగా ఒక మాదిగ బిడ్డగా నేను ఏబీసీ వర్గీకరించడానికి ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో తీర్మానం చేసే అవకాశం కూడా రావడం జరిగింది. ఎప్పటికప్పుడు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరిని ఏబీసీని వర్గీకరించే విషయంలో ఎప్పటికప్పుడు మాట్లాడడం జరిగింది. తప్పకుండా ఇది ఇవాళ ఎస్సీ ఏబీసీడీ సి అయిందంటే తప్పకుండా సరే, కొన్ని అశాస్త్రీయంగా ఉన్నా కూడా మేము ఎప్పటికీ వెలుగెత్తి చాటినా కూడా కొందరికి అన్యాయం జరిగింది, కొన్ని అగ్రకులాలు ఏలోకి వెళ్ళిపోయినాయి, తర్వాత బీలో తక్కువ చేశారు, సిలో ఎక్కువ చేసుకున్నారని అనేక రకాలుగా చెప్పినాం. అయినా కూడా ఈరోజు జియో వచ్చింది, అంబేద్కర్ గారు పుట్టినరోజు రావడం చాలా సంతోషం. కానీ ఇప్పటి నుండి అయినా పగడ్బందీగా మరి ప్రమోషన్ల విషయాలు కావచ్చు, నోటిఫికేషన్ల విషయంలో కావచ్చు, తర్వాత పోస్టింగ్ విషయంలో కావచ్చు, మరి ఆ ఏబీసీ వర్గీకరణకు అనుగుణంగా జరిగేది ఉంటే తప్పకుండా ప్రజలు హర్షిస్తారు. కానీ మళ్ళీ నమ్మించి నాన్న వస్తే పుచ్చిబుర్రలు అయినట్టు మళ్ళీ పాత కథ మొదలు పెడితే మాత్రం ప్రజలు ఊరుకోరని చెప్పేసి హెచ్చరిస్తాం. రైట్ రాజా గారు, అంటే అనేక అంశాలకు సంబంధించి లోటుపాట్లు వైఫల్యాలు కనిపిస్తున్నా కూడా వాటి నుంచి ప్రజల్ని ఇంకా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, మోసపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. విజయ్ గారు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తమకు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాయి. తమకు అనుకూలంగా ఉన్నప్పుడు అనుకూలమైన స్టేట్మెంట్స్, అవసరమైన సందర్భంలో సైలెంట్గా ఉండడం, ఇగ్నోర్ చేయడం సమస్యలు అనేది ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పుడు తాజాగా ఈ కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి ప్రధాని స్పందించిన సందర్భం కనిపిస్తుంది. ఒక ప్రశ్న తలెత్తుతుంది ఈ నేపథ్యంలో. మరి అడవినంతా కూడా లేకుండా చేస్తుంటే బుల్డోజర్లను పంపించినప్పుడు అప్పుడు ఆపగలిగేది, మరి అప్పుడు ఆపకుండా ఇప్పుడు వ్యాఖ్యలు చేయడం వెనుక అంతరార్థం ఏంది అనేది కూడా చర్చ జరుగుతుంది. ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? ముఖ్యంగా ఎక్కడ చూసినా పూర్తిగా అబద్ధాలు మాట్లాడుతున్నారు కాబట్టి తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో నెలకొన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రధానమంత్రి మోడీ ప్రధానమంత్రిలాగా వ్యవహరిస్తలేడు, చాలా వార్డు మెంబర్ లాగా వ్యవహరిస్తున్నాడు. ఆయన ఎక్కడ పోయినా, ఎలక్షన్ ప్రచారంలో పోయినా, దేశంలో ఎటు పోయినా, ఎక్కడ పోతే అక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వం అవినీతి అంటాడు, చర్యలు తీసుకోడు. ఆయన చేతిలో పవర్లు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కంచగచ్చిబౌలి భూములకు సంబంధించి వాళ్ళు అటవీ శాఖ ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, చూసుకోవచ్చు. అవన్నీ ముందే ఆపొచ్చు కదా. ఇవన్నీ ఆపకుండా ఇక్కడ ఉన్న వాళ్ళ ఎంపీ సహకారం ఉందని వచ్చిన ఆరోపణకు సమాధానం లేదు. వాళ్ళ ఎంపీ, వీళ్ళ ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి చేసిరనేదే వచ్చిన ఆరోపణ. దానికి సంబంధించి వాళ్ళు ఆపొచ్చు. వాళ్ళకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది. హెచ్సి అనేది ఇంకా కేంద్ర యూనివర్సిటీ, కేంద్రీయ విశ్వవిద్యాలయం. ఇంకా అది కేంద్రీయ విశ్వవిద్యాలయం నిరంతరం వాళ్ళ పర్యవేక్షణలో ఉంటుంది. కేంద్ర మంత్రితో వాళ్ళ యూనివర్సిటీకి సంబంధించిన, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి యూనివర్సిటీ భూమిలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అర్ధరాత్రి పూట బుల్డోజర్లు పెట్టి నెట్టేస్తుంటే కళ్ళు మూసుకొని ఉండి ఈ సపోర్ట్ చేయకుండా తర్వాత ఉత్తుత్త స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి ఇక్కడ బీజేపీ ఎంపీలు తీరా నిన్న ప్రైమ్ మినిస్టర్ స్పందించడం ఎందుకు? ఈజీగా యాక్షన్ తీసుకోవాలి. ఇదే కాదు, కరప్షన్ విషయం కూడా మొత్తం ఆర్ఆర్ ట్యాక్స్ అన్నాడు మోడీ.
ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తారు తెలంగాణలో అన్నాడు. ఏదైనా ఒక యాక్షన్ తీసుకున్నాడా, చర్యలు తీసుకున్నారా? ఏది లేదు. అంటే రెండు జాతీయ పార్టీలు తెలంగాణ మీద కావచ్చు ఏ రకమైనటువంటి దాడి చేస్తున్నాయి అనేది తెలంగాణ సమాజం ఆలోచించుకోవాలి. కేవలం తెలంగాణను నుంచి వస్తున్నటువంటి ఆదాయాన్ని పిండుకునేటువంటి పార్టీలుగా ప్రాంతంగానే రెండు జాతీయ పార్టీలు వస్తున్నాయి, అటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ. ఒకవైపు వాళ్ళ పార్టీలకు అవసరమైనటువంటి నిధులను తీసుకుపోతున్నాయి, మరోవైపు దేశానికి అవసరమైనటువంటి నిధులు కూడా తెలంగాణ బాగా ఇస్తుంది. దేశానికి ట్యాక్స్ల ద్వారా దేశానికి ఇస్తుంది, కమిషన్ల రూపంలో రెండు పార్టీలు దండుకుంటున్నటువంటి. అంటే తెలంగాణను మొత్తం వసూళ్ల కార్యక్రమంగా పిండుకునే కార్యక్రమంగానే చూస్తుంది తప్ప తెలంగాణ ప్రజలకు రిటర్న్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ అటవీ సంపదని మొత్తం ఆ భూములను మొత్తం వేలం వేస్తుంటే నిధులు తీసుకొచ్చి ఎఫ్ఆర్బిఎం పరిధి రాకుండా దొంగతనంగా చేయాలని ఆలోచన చేస్తుంటే ఆర్బీఐ ఏం చేస్తుంది, సిబిఐ ఏం చేస్తుంది, ఊకుకొని ఎవరికి వస్తాయి కదా ఈడీలు, వీళ్ళంతా ఏం చేస్తున్నారు, ఎవరెవరు ఈ బాండ్లు కొన్నారని కనీసం అన్నారా? నిన్న పోయి మాట్లాడిన ప్రధానమంత్రి గారికి వాల్యూ ఏముంటుంది? ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రిలా అయిపోయింది, రోజు రోజు విలువ పడిపోతున్నటువంటి ప్రధానమంత్రి గ్రాఫ్ పడిపోతుంది. మనం చెప్పే కాక గ్రోక్ కూడా చెప్తానే ఉన్నది, గ్రోక్ కూడా అదే టాక్. వాళ్ళ అబద్ధాల పుట్టను గ్రోకే రోజింత బద్దలు కొడుతుంది. ఎవరెవరు క్వశ్చన్ అడిగితే వాళ్ళకు మంచి అట్లా సమాధానం చెప్తుంది. ప్రైమ్ మినిస్టర్ ఇన్ని రోజులు ఒక అబద్ధాల పునాదుల మీద తన ప్రిస్టేజ్ నిర్మించుకుంటూ ఇప్పుడు అవన్నీ గ్రోకు బద్దలు కొడుతూ వస్తున్నటువంటిది కనిపిస్తుంది. అంటే ప్రజలకు విజిబుల్ గా కనిపిస్తుంది ఏంటంటే నిరుద్యోగానికి సంబంధించి కావచ్చు, ధరల పెరుగుదలకు సంబంధించి కాబట్టి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్న నేపథ్యంలో గ్రోక్ చాలా క్లియర్ ఆన్సర్స్ చెప్తుంది. ఒక ఇవే కాదు, గ్రోక్ ఈ విషయం రాజకీయంగా వాళ్ళు ప్రధానమంత్రి ఏం చేయలేడు అనేది, ఈ ఆర్థికంగా వీళ్ళకు ధరలు పెరుగుతున్నాయి, అన్నీ అవుతున్నాయి. ధనవంతుడు అయ్యేటోడు అదాని లాంటి వాళ్ళకి మొత్తం రుణాలు మాఫీ అయిపోతున్నాయి, లక్షల కోట్లు అయిపోతున్నాయి, సాధారణ ప్రజలకు అవ్వట్లేదు. ఇవన్నీ గ్రోక్ చెప్తానే ఉంది. ఇవన్నీ రోజింత గ్రోక్ చెప్పింది. అందుకే మొన్న మొత్తం 2029లో ఆ పార్టీ కష్టం అనేది గ్రోక్ అంచనాగా చెప్తున్నటువంటిది. ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించినటువంటిది నిన్న గచ్చిబౌలి భూముల విషయంలో ప్రధానమంత్రి ఎంత హాస్యాస్పదంగా మాట్లాడి మీ చేతిలో పవర్ పెట్టుకుని ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేరు, ఈ లోపు ఎందుకు ఇన్వాల్వ్ కాలేదు, మీరు ఇన్వాల్వ్ అయ్యి ఇది ఎందుకు చెప్పలేదు, మీ ఎంపీలే ఉన్నారు, మీ ఎంపీ ముఖ్యమంత్రి కలిసి ఇది చేస్తుండని ఆరోపణ వస్తుంటే సెబీ ద్వారా కానీ, ఆర్బీఐ ద్వారా కానీ, సిబిఐ ద్వారా కానీ ఈ అన్నిటి ద్వారా ఎందుకు విచారణ చేపించుకోవట్లేరు, ఇవన్నీ దగ్గర పెట్టుకొని మూతగానే అంటే మసిమూసి మారేడుకాయ చేయడానికి, తెలంగాణ ప్రజలను మోసం చేయడానికే ఈ రకమైనటువంటి స్టేట్మెంట్లు ప్రధానమంత్రి గారు ఇస్తున్నారు. మనకు కావాల్సినటువంటి ఏ ఇస్తలేరు. అందుకే తెలంగాణ సమాజం ఆలోచించుకోవాలి. మన అస్తిత్వాన్ని దెబ్బతీసినటువంటిది 10 ఏళ్లలోనే జాతీయ పార్టీ చేతిలో ఒక రాష్ట్రంలో కేంద్రంలో వాళ్ళ అధికారంలోకి ఉంటే మన అస్తిత్వాన్ని ఏ రకంగా దెబ్బతీస్తున్నారు. అదే పక్క రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు తన అస్తిత్వాన్ని ఎట్లా కాపాడుకుంటున్నాడు అన్ని సీట్లతోటి. అదేవిధంగా బీహార్లో ఉన్నటువంటి నితీష్ కుమార్ ఎట్లా కాపాడుకుంటున్నారు. వివిధ చోట్ల వాళ్ళ అస్తిత్వం, తమిళనాడు కూడా మన అస్తిత్వాన్ని మనము చేతిలో పోగొట్టుకున్నట్టే అయినట్టు కనిపిస్తున్నది. అందుకని ప్రజలు నిరంతరం ఒక చైతన్యంతో ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. వీళ్ళు చేస్తున్న మోసాన్ని ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రజల మీద ఉంది. రాజయ్య గారు, అవకాశవాదంగా చూడాల్సిన అవసరం కనిపిస్తుందా? కంచగచ్చిబౌలికి సంబంధించి బుల్డోజర్లతో చెట్లన్నీ కూడా తీసేసి అడవిని లేకుండా చేస్తున్నప్పుడు చర్యలు తీసుకోగలిగే శక్తి ఉండి కూడా చర్యలు తీసుకోకుండా నిన్న వ్యాఖ్యలు చేయడం సంబంధించి ఎట్లా అర్థం చేసుకోవాలి? తప్పకుండా ఎవరు చూస్తలేరని చాటుకాపురం చేసినట్టు బీజేపీ కాంగ్రెస్ మరి చాటుకాపురం చేస్తూ ఉన్నది. దాంట్లో అనేక సందర్భాలలో కేటీ రామారావు గారు చెప్పారు, దీంట్లో ఒక బీజేపీ ఎంపీ పాత్ర ఉంది, ఆయన మధ్యత్వంలోని ఇవన్నీ కూడా జరిగినాయి అని చెప్పేసి ఓపెన్గా చెప్పాడు. ఒకవేళ నిజంగానే వారికి సంబంధం లేకపోయేది ఉంటే దాన్ని ఎప్పుడో మీరు అన్నట్టు దొంగలు పడ్డాక 6 నెలలకు కుక్కలు మరుగుతాయి అంటారు కదా, అట్లా అంతా అయిపోయి మొత్తం అక్కడ అడవులన్నీ నరికేసి వన్యప్రాణులను చంపేసి మొత్తం బుల్డోజర్లు దింపేసి మొత్తం పర్యావరణం అంతా నాశనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు తగుదనమ్మా అని చెప్పేసి మోడీ మాట్లాడడం అనేది సరైనది కాదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అంటే దేశం మొత్తానికి, అదేవిధంగా మోడీ ప్రధాని ఆయన గెలిచిన మహారాష్ట్రకో లేకపోతే బొంబాయి ఆ ప్రాంతానికే కాదు, మొత్తం కూడా ఆయన హర్యానా ఇది మొత్తం కూడా దేశాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. ప్రతి దాని మీద స్పందించే అవకాశం ఉంటుంది. ఒకసారి ఇప్పుడే ఈ స్పందనే కనుక
మొదటి రోజు మొదటి 24 గంటల లోపు వచ్చేది ఉంటే తప్పకుండా అందరు కూడా దాన్ని ప్రశంసించే వాళ్ళు, నిజంగా కన్సర్న్ అని చెప్పేసి అనుకునేవారు. కానీ ఈరోజు అంత అయిపోయిన తర్వాత మొత్తం కూడా మళ్ళీ అది కూడా రాజకీయంగానే విమర్శించే కార్యక్రమం. ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ అధికారంలో ఉందో అక్కడ మాత్రమే అడవులు నరుకుతున్నారు అన్నట్టు మాట్లాడడం సిగ్గుచేటు. సో కస్టోడియన్గా నువ్వు ఉండాలి కదా. నిజంగా ఫారెస్ట్ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నా కూడా ఎక్కడ కూడా అడవులు కానీ ఎండోమెంట్ కానీ తర్వాత ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు పరిధిలో ఉండే భూములు ఉంటాయి. మొత్తం కూడా స్పెషల్ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అడవిలోకి పోవాలన్నా, చెట్లు నడకాలన్నా, అక్కడ మినరల్స్ తీయాలన్నా, ఏది చేయాలన్నా కూడా ఈవెన్ వన్యప్రాణులను కాపాడాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వానికి. సో అట్లాంటిది ఏది చేయకుండా ఈరోజు మళ్ళీ తగుదనమ్మని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంలో చర్యలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వాల మీదకే నెట్టేసే ప్రయత్నం, కాంగ్రెస్ నిందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఏదైనా కూడా ఇప్పటికైనా సమగ్ర విచారణ జరిపి సిబిసిఐతో కానీ ఇంకా మీ ఆధీనంలో ఉన్న విచారణ నేతలతోటి మరి అధికారులతోటి దీని మీద సమగ్ర విచారణ జరిపించి మరి దోషులను వెంటనే శిక్షించాలి ఒకటి. తర్వాత రెండవది దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉన్నది. ఎస్, అంటే రాజయ్య గారు ప్రధానంగా ఇట్లా తప్పించుకునే ధోరణి వల్లనే ప్రధాని గ్రాఫ్ పడిపోతా ఉందని భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. గ్రాఫ్ని ఎట్లా ఉంది పరిపాలన, నిరుద్యోగానికి సంబంధించి, ధరలకు సంబంధించి ప్రజలు నెటిజన్స్ ప్రశ్నలు అడిగినప్పుడు గ్రాఫ్ కూడా ఇంకా మళ్ళీ నెక్స్ట్ అధికారంలోకి రావడమే 2029లో అధికారంలోకి రావడం కష్టమైన సమాధానం చెప్తున్న పరిస్థితి. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది దీన్ని? అంటే గ్రోకి ఒక్కటే కాదు, మొన్న ఒక 50 సూచికలలో మొత్తము భారతదేశం వెనుకబడ్డది. ప్రపంచంలో చూసినప్పుడు 50 సూచికల్లో వెనుకబడ్డది అని చెప్పేసి అనేక అంశాలను ప్రస్తావనలకు తీసుకొని పాలన కారణాన్ని మొదలు పెడితే సంక్షేమం వరకు, తర్వాత అదేవిధంగా అనేక అంశాలను మరి వైద్యం కానీ, విద్య కానీ, తర్వాత ఇప్పుడు మీరు చెప్పే నిరుద్యోగం కానీ, ధరలు పెరిగే విషయం కానీ ప్రతి దాని మీద క్లియర్గా మరి చెప్పడం జరిగింది. సో ఆ రకంగా చూసినప్పుడు ఇప్పటికే మొన్ననే చావు తప్పి కన్నులట్టబడ్డట్టు మరి అక్కడ నితీష్ తర్వాత ఇక్కడ చంద్రబాబు చేయబట్టి ప్రభుత్వాన్ని నిలుపుకోగలిగిండు. అది ఎప్పుడు వాళ్ళు కనుక మరి వాళ్ళ సపోర్ట్ కనుక ఉపసంహరించుకుంటే మధ్యలోనే కూలిపోయి మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే మోడీ బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. సో కాబట్టి అందుకనే 2029 కష్టమే అనే ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కూడా 15 ఏళ్ల పాలన కాలేదు, అన్ని రంగాలలో వైఫల్యం అయిపోయారు. ఏ ఒక్కరు కూడా ఈరోజు తృప్తిగా లేరు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా, వాళ్ళు పాలిస్తున్న రాష్ట్రాలలో కూడా ప్రజలు తృప్తిగా లేరు. అక్కడున్న నాయకులు ఏమన్నా తృప్తిగా ఉన్నారు, వాళ్ళ ఎంపీలు తృప్తిగా ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ పాలన జరుగుతుండొచ్చు, అంతే తప్ప ఎక్కడ కూడా దేశంలో ఎక్కడ కూడా సుభిక్షంగా ఉండి మోడీని మెచ్చుకునే పరిస్థితి ఎక్కడ కూడా మనకు కనిపిస్తలేదు. తప్పకుండా బ్రోక్ చెప్పినట్టు తప్పకుండా ఇవన్నీ పచ్చి నిజాలు ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు. సో ఇన్ని రోజులు మేకపోతూ గంభీరంగా మోడీ పాలన జరిగింది. ఆయన మెప్పు పొందడానికి మరి ఆయా రాష్ట్రాల్లో మంత్రులు కావచ్చు లేదా ఎంపీలు కావచ్చు ఆయన పొగడమే లక్ష్యంగా పెట్టుకొని ముందు పోయే కార్యక్రమం కనిపిస్తుంది. కానీ త్వరలోనే ప్రతి ఏ లోకల్ బాడీ ఎన్నికలు వచ్చినా, రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా లేదా మళ్ళీ జనరల్ ఎన్నికలు వచ్చినా కూడా బీజేపీకి గడ్డు రోజులే 2029 కష్టం అనేది నిజం. రైట్ రాజయ్య గారు, అంటే ఒకవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇట్లా వ్యవహరిస్తుంటే మరి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్కి ప్రజల అవసరాలకు సంబంధించి, పరిపాలనకు సంబంధించి కనీసం చిత్తశుద్ధి లేనట్టుగానే కనిపిస్తున్నాయి. రాజయ్య గారు, ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన మీద చిత్తశుద్ధి ఉందా? ఎన్నికైన ప్రజాప్రతినిధులంతా కూడా ఏం ఆలోచిస్తున్నారు? ఎక్కడ చూసినా కూడా అంటే 1.5 గడిచినప్పటికి కూడా ఇప్పటిదాకా మంత్రివర్గ విస్తరణ జరగని పరిస్థితి. ఇంకా ఇప్పట్లో జరుగుతుందా లేదా అనంటే లేదు అన్నట్టుగానే సంకేతాలు కనిపిస్తున్న సిచ్యువేషన్. మరి పరిపాలనని గాలి కొదిలేసి ప్రజాశ్రేయస్సు గురించి పట్టించుకోకుండా మరి కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది అని అంటే ఆ పదవులని ఆశించడం, దాని మీదనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. అంతర్గతంగా వాళ్ళు దీనికి సంబంధించి కుమ్ములాటలు చేసుకోవడం తప్ప మరి ప్రజల గురించి పట్టించుకోవట్లేదు అన్న ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. మీరేమంటారు? అది పట్టించుకోవడం లేదంటే కళ్ళారా కనబడతా ఉంది స్వేచ్ఛ గారు. ఇప్పుడు ఉదాహరణకి 15 నెలలు అయిపోయింది, 16 నెలల పాలనలో
40 సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోవడం జరిగింది. వాళ్ళ పెద్ద అధినాయకులే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం లేదు. ఇక్కడున్న ఎమ్మెల్యేల మధ్యలో పొత్తు లేదు, కలుసుకోరు. మంత్రుల మధ్యలో ఎవరికి వాళ్ళే ముఖ్యమంత్రి వాళ్ళే డిక్లేర్ చేసుకుంటారు, ఎవరికి వాళ్ళే మంత్రి పదవులు వాళ్ళే డిక్లేర్ చేసుకుంటారు. నేను ఆయన కంటే ఏం తక్కువ అంటారు. హెలికాప్టర్లను పోటీపడి వాడుకుంటారు. వ్యక్తిగత ఫంక్షన్స్ కూడా హెలికాప్టర్ను వాడుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా మీరు అన్నట్టు పాలన మీద ఎప్పుడు కూడా ఇది కాంగ్రెస్ మార్కు లేదా రేవంత్ రెడ్డి మార్కు అనేది ఏమి చేయలేదు. బాగా ప్రచారం చేసి కేసీఆర్ గారు లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి మొత్తం నాశనం చేసినని చెప్పి చేస్తే నిండు సభలో కావచ్చు, ఆర్బీఐ కావచ్చు, తర్వాత అదే కాక్ కావచ్చు, అన్నీ తేల్చినవి ఏంటంటే 4,17,000 కోట్ల రూపాయలు మాత్రమే 10 ఏళ్లలో తీసుకురావడం జరిగింది. ఆస్తులు సృష్టించింది. ఈరోజు అనేక రకాలుగా ఒక కాళేశ్వరం కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, జిల్లా కేంద్రాలు కావచ్చు, మెడికల్ కళాశాలలు కావచ్చు, రోడ్స్ కావచ్చు, అనేక రకాలుగా మిషన్ కాకతీయ కావచ్చు, అనేక రకాలుగా అభివృద్ధి చేయడం కాకుండా ఆ వనరులు రాష్ట్రానికి వనరులు సమకూర్చే విధంగా తీసుకొచ్చినప్పుడు చేస్తే ఈయన మరి దాదాపు 15 నెలల కాలంలో 1,60,000 ఓపెన్గా అయిన 1,61,000 రూపాయల అప్పు తీసుకొచ్చి మరి ఎక్కడ పెట్టాడు, అది దేని ఖర్చు పెట్టిండు అంటే ఆయన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడానికి రాహుల్ గాంధీకి కప్పం కట్టడానికే అప్పులు చేస్తూ ఉన్నట్టు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. దాంట్లో ఈ అడవి మరి కంచె గచ్చిబౌలి నిధులు కూడా అట్టే తీసుకుపోతున్నాడు అన్నట్టు అందరికి కూడా ప్రజలందరూ కూడా అనుమానం వస్తుంది. అంటే కనీసము ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు కదా. ఒక్క హామీ కనీసము సెంటిమెంట్గా మహిళలకు సంబంధించింది ఏమైనా చేస్తారంటే మహిళ గృహలక్ష్మి పేరుతో 2,500 రూపాయలు ఇస్తారని ఇవ్వలేదు. ఆడపిల్లల మనసన్న దోసుకునే విధంగా మరి ఏమంటారు వాళ్ళకి స్కూటీ ఇస్తారని చెప్పి మరి ప్రియాంక గాంధీతో చెప్పించి కనీసం ఆమె మెప్పు పొందడానికి ఏమైనా చేసిందంటే ప్రియాంక గాంధీ మెప్పు పొందలేదు. నిరుద్యోగ భృతి లేదు. మరి ఇక తులం బంగారం అసలు లేదు. అంటే ఒక మహిళల సెక్షన్ తీసుకొని వాళ్ళకి మేలు జరిగే విధంగా చేసినంటే అట్లాంటి లేదు. నిరుద్యోగ ఏమైనా చేసినంటే నిరుద్యోగులను పశువులను కొట్టినట్టు కొచ్చి ఈడ్చుకుపోయి మరి జైలు వేసే పరిస్థితి ఓన్లీ డిక్లరేషన్ మాత్రమే చేసిన తప్ప కేసీఆర్ గారు 10 లక్షల రూపాయలు 18 లక్షల కుటుంబాలకు 5 సంవత్సరాలు ఇస్తామని చెప్పేసి దళిత బంధు తీసుకొస్తే మేము 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తామని చెప్పేసి ఇప్పటి వరకు మరి గతంలో మంజూరైన వాళ్ళకు కూడా పైసా ఇవ్వలేని పరిస్థితి కనబడతా ఉన్నది. అదేవిధంగా 10వ తరగతి అయిపోయాక డిగ్రీ చేసే వాళ్ళకు 1,00,000 రూపాయలు, పీజీ చేసే వాళ్ళకు 5 లక్షలు, పిహెచ్డీ చేసే వాళ్ళకి ఇస్తామని చెప్పేసి వాళ్ళకి ఇచ్చిన సందర్భం ఎక్కడ లేదు. నిరుద్యోగ భృతి 4,000 ఇస్తారన్నారు, అది ఎక్కడ లేదు. ఇట్లా రైతులనైతే నట్టేట ముంచి దాదాపు 471 మంది రైతుల ఆత్మహత్యల కారణమైండు. ఇస్తానని చెప్పి రుణాలు మాఫీ చేయకపోతే 2 లక్షల మీద 30,000, 40,000, 60,000 ఉంటే మళ్ళా 5 పైసల మిత్తి తీసుకొచ్చి ఆ 60,000 కడితే 2 లక్షలు పోయినాయి. 60,000కి 5 పైసల మిత్తి పడ్డది. అంటే మొత్తం కూడా అవి తీర్చలేక బ్యాంకు వాళ్ళు వేధింపులకు చేస్తే బ్యాంకులో చనిపోయిన పరిస్థితి కూడా సూసైడ్ చేసుకున్న పరిస్థితులు మనకు తెలుసు. ఈరోజు 16 నెలల పాలనలో ఇప్పటికీ 471 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఈ మొత్తం కూడా రేవంత్ ప్రభుత్వం చేసిన హత్యలే. అదేవిధంగా సరైన ప్రణాళిక లేక తర్వాత నీటిని కాలువలకు విడుదల చేయలేక రిజర్వాయర్లకు నీళ్లు తీసుకురాక సముద్రం పాలు కొన్ని లక్షల టీఎంసీ నీళ్లు ఉట్టిన సముద్రం పాలు అయిపోయినాయి. సరిగ్గా ప్రణాళిక ఉంటే ఆ నీళ్లను రిజర్వాయర్లో నింపి అక్కడి నుండి కాలువలకు విడుదల చేస్తే ఇవాళ ఇక్కడ ఒక్క ఎకరం కూడా ఎండిపోయే పరిస్థితి లేదు. సో కాబట్టి కనీసం మా దేవాదుల కింద దాదాపు 6 కోట్ల రూపాయల బకాయి ఇచ్చేది ఉంటే ఎప్పుడో థర్డ్ ప్యాకేజీలో ఉన్న 3 మోటార్లు ఆన్ చేయాల్సిన అవసరం ఉంటాయి. ఇక్కడ ఉన్న మంత్రులకు కానీ ఇక్కడున్న ఎమ్మెల్యేలకు కానీ దాని మీద చిత్తశుద్ధి లేదు, అవగాహన లేదు, సమీక్షలు చేయలేదు. సో ఆ రకంగా సమీక్షలు కూడా చేయకుండా ఉంటే అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్టున్నాడు. సో అన్ని ఆఖరికి మరి వాళ్ళు వచ్చి ఆన్ చేద్దామంటే ఐరన్ లెగ్ లాగా ఆ మోటార్లు ఆన్ కాలే. 2 సార్లు ఆన్ చేసి వెళ్ళిపోయినాక వీళ్ళు ఆన్ చేస్తే ఏమంటారు పైప్లో లీకేజ్ అది చేసి మొత్తం బంద్ చేసి పెట్టిళ్ళు. సో కనీసం ఈ ఆఖరి 15 రోజులన్నా నీళ్ళు ఇచ్చేది ఉంటే లక్షలాది పంటలు దాదాపు 5 లక్షల ఎకరాలలో కనీసం 1 లక్ష ఎకరాలను కాపాడే పరిస్థితి ఉండే. ఈ రకంగా దేని మీద ప్రణాళిక లేదు.
ఓ సమీక్ష లేదు, అవగాహన కూడా లేదు. ముఖ్యమంత్రికి ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్గా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి కానీ వ్యవసాయం మీద ఆలోచన లేదు, వైద్యం మీద ఆలోచన లేదు, విద్య మీద ఆలోచన లేదు, ఏ రంగం మీద అవగాహన లేదు. సో కాబట్టి ఆయన పదవి ఎట్లా కాపాడుకోవాలి, ఇతరులను ఆయన పార్టీలో ఉన్న వాళ్ళను చాటుగానో నేటుగానో ఇట్లా అణిచివేయాలంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డిని అణిచివేయాలంటే ఎవరిని తీసుకురావాలి, సో వాళ్ళతో మంత్రం చేయడం, వాళ్ళని అధిష్టానానికి పంపించే కార్యక్రమం. ఇట్లా ప్రతి ఒక్కరు ఎవరైనా గట్టిగా మాట్లాడాలంటే వాళ్ళని అణిచివేసే కార్యక్రమం చేస్తున్నాడు. అంటే దీన్ని బట్టి మొత్తం మీద ఓవరాల్గా వారి పబ్బం గడుపుకోవడానికి ఇంకా ఎట్లాగే ఊడిపోయే తుమ్మితే ఊడిపోయే లెక్కనే ఉంది కాంగ్రెస్ పార్టీ. సో ఈ క్రమంలో ఎట్లా ఇంకా కొన్ని రోజులు ముందుకు పోవాలనే ఆలోచన ఉంది, కానీ ఏ రకంగా కూడా ప్రజల మేలు కోరి ప్రజాపాలన పేరు చెప్పి ప్రజలను వంచడమే లక్ష్యంగా ముందు పోతా ఉన్నాడు. సిగ్గుశరం లేకుండా రేవంత్ రెడ్డి అంటాడు, మేము మోసం చేయాలనే ప్రజలు కోరుకుంటారు, మేము మోసం చేస్తూనే ఉంటాం, అబద్ధాలు ఆడుతూనే ఉంటాం, ఏమి చేయకుండా కూడా మమ్మల్ని ఏమన్నారు అని మళ్ళీ ఆయననే మాట్లాడే పరిస్థితి నిజంగా సిగ్గుచేటు. సరే, ప్రజలు తప్పకుండా ఇవన్నీ గమనిస్తున్నారు. సరైన సమయంలో ప్రజలు కరుగార్చు వాత పెడతారు. రైట్ రాజయ్య గారు, అంటే అల్టిమేట్గా రోజు రోజుకు వైఫల్యాల చిట్టా పెరిగిపోతా ఉన్నా కూడా కాంగ్రెస్కి సోయి రావట్లేదా? విజయ్ గారు, పదవుల కోసం కొట్లాడినంత, పదవుల కోసం మాట్లాడినంత, పదవుల కోసం పాకులాడినంతగా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇవాళ వరకు ఏ ఒక్క సమస్య మీదైనా కనీసం కూర్చొని మాట్లాడిన సందర్భాలు కనిపిస్తున్నాయా? ఒక తాటి మీదకి వచ్చి ఇది అమలు చేద్దాం, ఇది చేద్దామని గట్టిగా మాట్లాడిన పరిస్థితులు కనిపిస్తున్నాయా కాంగ్రెస్లో? కాంగ్రెస్ అంటేనే అది. కాంగ్రెస్ మొదటి నుంచి స్వతంత్రం వచ్చిన కాంచి వాళ్ళు 60 ఏళ్ళ 70 ఏళ్ళ ఇట్లాంటి కొట్టుకోకుండా పదవుల చుట్టూ తిరగకుండా ఒకరిని దించడం కోసం అల్లర్లు సృష్టించడం, మత కళాలు చేయడం, ఒకరు కోల్పోవడం, ఇట్లాంటివి ఉండడం వల్లనే రాష్ట్రానికి కానీ దేశానికి కానీ అభివృద్ధిలో వెనుకబడి ఈ రకమైనటువంటి ప్రజాస్వామ్యానికి ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది. వచ్చి 16 నెలలు కాలేదు, ప్రజల గురించి ఆలోచించకుండా దేశమంతా ఎట్లా ఉంది, ఒక్కొక్క రాష్ట్రం ఏ రకంగా ముందుకు పోతున్నారు, కొన్ని మనకంటే ముందుకు ఆలోచించకుండా నాకు మంత్రివర్గం రాలేదని ఒకటి. వాస్తవానికి కూడా ఏంది, సగం జనాభాకి ఇప్పుడు ప్రజాప్రాతినిధ్యం లేదండి మంత్రివర్గంలో. అందుకే మరి తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. ఎలక్షన్ టైంలో చెప్పేటోళ్ళు కూడా చెప్పినటువంటిది, అరే ఇప్పుడు హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ జిల్లాలు కలిపితే మొత్తం జనాభా రాష్ట్ర జనాభాలో సగం ఉంటారు. సగం జనాభాకు నువ్వు ప్రజాప్రాతినిధ్యమే ఇయ్యలే 16 నెలల నుంచి. ఇది ప్రజాప్రభుత్వం ఎట్లయితుంది, ప్రజాస్వామ్యం ఎట్లయితుంది, ప్రజల చేత ఎన్నుకోబడి పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం ఎట్లయితుంది? దానితో మళ్ళీ ఇప్పుడు కుమ్ములాటలు. ఈ 16 నెలల తర్వాత ఏంది, ఆయన దించడానికి ఈయన, నాకు మంత్రి పదవి ఎందుకు ఇయ్యారని, నాకు ఇంకొకళ్ళు అయితే బీజేపీలో ఉంటే కేంద్ర మంత్రి, ఎంత ఏం మాట్లాడి బీజేపీలో ఉంటే నాకు కేంద్ర మంత్రి పదవి వస్తుందని ఒకళ్ళు అంటారు, నన్ను జానారెడ్డి అడ్డుకుంటున్నాను ఇంకొక ఆయన అంటారు, ఇంకొక ఆయన ఎవరు నల్గొండ వాళ్ళే మొత్తం హెలికాప్టర్లో తిరుగుతారు తప్ప నేను తిరగలేనంటారు. ఈ హెలికాప్టర్లో తిరుగు వీళ్ళు మంత్రి పదవులకు విస్తరణ చేసుకోకుండా వాళ్ళ ఇంటర్నల్ కుమ్ములాటలకు మొత్తం తెలంగాణ సమాజానికి చుట్టి తెలంగాణ అభివృద్ధిని అడ్డుపడి దీనికోసమా తెలంగాణ సమాజం పార్టీని సేఫ్ జోన్ లో ఉంచుకోవడానికి, అంటే ఈ కుమ్ములాటలు వీటన్నిటి నుంచి నష్టం జరగకుండా, అంటే ఒకరికి ఇస్తే ఇంకొకరికి కోపం వస్తుంది కాబట్టి ఆశావాహుల సంఖ్య చాలా ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు సేఫ్ గా ఉండడానికి తెలంగాణ ప్రజల జీవితాలని పనంగా పెడుతుంది కాంగ్రెస్ అని వాళ్ళు భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. సంవత్సరంన్నర నుంచి కూడా ఈ మంత్రివర్గ విస్తరణ జరగకపోవడం వల్ల ఎన్నెన్ని శాఖలకు సంబంధించి పనులన్నీ ఆగిపోయినాయి, ఎక్కడెక్కడ కూడా అంత వ్యవస్థలు కుంటుపడ్డ పరిస్థితి కనిపిస్తుందని చూస్తాను. అందుకే కదా ఆదాయం పడిపోయింది, శాఖలు లేక, సమీక్షించేవాళ్ళు లేక, మొత్తం వ్యవస్థ అంతా కున్నారిల్లిపోయి చేతుల్లో డబ్బులు ఇస్తలేరు, ఎవరు అప్పు పుడతలేదు, దివాలా తీసినామని ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా. ఆ రకమే 16 నెలలు ఆ పరిస్థితి వచ్చింది, అప్పులే పుడతలేవంటున్నాడు కదా. అందుకే భూములు కొనడానికి కూడా ఎవడు వస్తలేడు అని చెప్పి ఆఖరికి తనఖా పెట్టి తెచ్చుకునేటువంటి పరిస్థితి వచ్చింది కదా. ఈ రకమైనటువంటి పరిస్థితికి వీళ్ళేనే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ యాక్చువల్గా ఎంత అస్తిత్వం పోయిందనే దాన్ని కూడా మంత్రివర్గ విస్తరణ పూర్తిగా ముఖ్యమంత్రి విచక్షణ, ముఖ్యమంత్రి పవర్. అసలు హైకమాండ్ ఢిల్లీ వాళ్ళు ఇవ్వడం ఏంది పర్మిషను, ఢిల్లీ వాళ్ళు పర్మిషన్ ఇస్తే మేము మంత్రివర్గ విస్తరణ చేసుకుంటామని చెప్పడం ఏంది? నీకు మంత్రి పదవి కావాలంటే ఢిల్లీకి పోయి అడుక్కోవాలన్నా? ఈ రకమైనటువంటి అంటే ముఖ్యమంత్రి అసలు పవరే లేదు, ముఖ్యమంత్రిని ఎవరు లెక్క చేయట్లేదు అనేది కూడా వాళ్ళ పార్టీలో కనిపిస్తున్నటువంటిది. ఈ రకమైనటువంటి మళ్ళా వీళ్ళే వితిన్ దాంట్లో మళ్ళీ ఒక కుటుంబంలో 2 మంత్రి పదవులు వస్తే నా ముఖ్యమంత్రి పదవికి ఎక్కడొస్తుందని జానారెడ్డితో లెటర్ ఇప్పించింది అనేది కూడా వాళ్ళ పార్టీలే అంటారు.
ఈ కుమ్ములాటలతోటే రాష్ట్రం ఈ రకంగా తయారవుతుంది. ముందు నుంచి కూడా అంతే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలన అంటేనే ఈ కుమ్ములాటలు, ముఖ్యమంత్రుల మార్పులు, కరప్షన్. కర్ణాటకలో చూస్తున్నాం వాళ్ళు బిల్లు కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లుంటది, కారుణ్య వరణానికి అనుమతి అడుగుతున్నటువంటి సిచ్యువేషన్, 738 కోట్లు కూడా కర్ణాటక వాళ్ళు ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే కాంగ్రెస్ పరిపాలన కర్ణాటకలోనైనా తెలంగాణలో ఏ రకమైనటువంటిది ఉన్నది. వాళ్ళ కుమ్ములాటలు, వాళ్ళ పదవుల కోసం కొట్లాడుకోవడం, వాళ్ళ అధికార దాహం కోసమే పనిచేస్తారు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు కానీ, ప్రజా ప్రయోజనాలు కానీ, దేశ ప్రయోజనాలు కానీ వాళ్ళకి పట్టం అనేది 1కి 10 సార్లు నిరూపితం అవుతున్నది. ఇప్పుడు మాకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, మేము చేస్తాం, మార్పు చేసి చూపిస్తాము అన్నారు. మీరు ఎక్కడ మారింది? 16 నెలలకే కొట్టుకుంటారు. మంత్రివర్గ విస్తరణ చేసుకోలేరు, సగం జనాభాకు ప్రాతినిధ్యం లేదు. ఇదేగా పరిస్థితి. దాని నుంచి ఆదాయం అంతా, రిజిస్ట్రేషన్ ఆదాయం పడిపోయింది, ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది, జిఎస్డిపి పడిపోయింది. ఈ రకమైనటువంటి సిచ్యువేషన్లోకి రాష్ట్రాన్ని నెట్టి దివాలా తీసిందని ముఖ్యమంత్రి చెప్పుకొని, అప్పు పుడతలేదని ముఖ్యమంత్రి చెప్పుకునే కాడికి వచ్చింది. మరోవైపు ఆ ఫ్రస్ట్రేషన్ తోటి ప్రజాస్వామ్య పరిపాలన అంబేద్కర్ జయంతి నాడే బట్టలిప్పి కొట్టే కాడికి తీసుకొచ్చినటువంటిది. ఏ రకమైనటువంటి ప్రజా పాలన, స్వేచ్ఛా స్వాతంత్రాలు పీల్చేటువంటి తెలంగాణ ఇది. మీరు విగ్రహం దగ్గర పోయిన ఫ్లెక్సీలు పెట్టిన బట్టలిప్పి దళితులని రోడ్ల మీద గుంజుకపోయేటువంటి ధర్నా లేదు, ఏది లేదు. ఊరికే ఫ్లెక్సీలు పెట్టినందుకే బట్టలిప్పి గుంజుకపోయేటువంటి సిచ్యువేషన్కు తీసుకొచ్చారు. 16 నెలలకే మంత్రివర్గం లేదు, పరిపాలన లేదు, ఆదాయం ఎవరికి పదవులు ఇవ్వాలి, ఎవరికి పదవులు కావాలి, ఇవే రాష్ట్ర అభివృద్ధిని, రాష్ట్ర పరిణామాలని కూడా డిసైడ్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఏ ప్రయోజనం కూడా కనిపించట్లేదు. పరిస్థితి చేయి దాటిపోతున్నా కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. మరి ఇప్పటికైనా వీటన్నిటిని మానుకొని పరిపాలన మీద దృష్టి పెడితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. చర్చలో పాల్గొన్న రాజయ్య గారికి, విజయ్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.